హలో, నేను మీ లక్ష్మీ అవినాష్. వెల్కమ్ టు లక్ష్మీ అవినాష్ ఛానల్. హాయ్. యాక్చువల్గా ఈరోజు నేను ఒక చిన్న స్నాక్ ఐటెం అయితే తయారు చేశానండి. యాక్చువల్గా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళంగానే నాకు ఆకలిస్తుంది, ఏం తినాలి ఏంటి, త్వరగా ఏదైపోతుంది ఏంటి అంటే నాకు మా అత్తయ్య నేర్పించారు ఇది. సో దీన్ని ఏమో వచ్చేసి ఉగ్గాని, అండ్ పిల్లలు కూడా మన స్నాక్స్గా కూడా పెట్టవచ్చు వీళ్ళు స్కూల్ నుంచి రాగానే. సో ఇది చాలా హెల్తీ ఫుడ్ కూడా అండి. ఇది మనం మరమరాలతో తయారు చేసుకుంటాం. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఉగ్గాని ప్రిపేర్ చేసే ముందు నేను మీకు పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. ఎందుకంటే ఈ పప్పుల పొడి మనము ఉగ్గానిలోకి యూజ్ చేస్తాం యాక్చువల్గా. సో కొంతమంది ఏంటంటే ఇంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాం కాబట్టి ఈ వీడియోలో చూపించాల్సిన అవసరం లేదు. బట్ నేను ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది, యూజ్ అవుతుందని. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుట్నాలు, రెడ్ చిల్లీ, అలాగే వెండు కొబ్బరి, చిల్లీ పౌడర్, సాల్ట్, గార్లిక్. ఓకే, ఇదన్నీ ఏంటంటే మనకి ఎంత అయితే కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలండి. గార్లిక్ వచ్చేసి ఒక 5-6 రెబ్బలు అయితే వేసుకోండి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టి మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఉగ్గాని ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అండి: మరమరాలు తీసుకుందాం, తర్వాత తాలింపు గింజలు, అండ్ ఒక సైజు ఉల్లిపాయ, ఒక రెండు మిర్చి తీసుకుందామండి, అలాగే వేరుశెనగ గుండ్లు, అలాగే లాస్ట్ వచ్చేసి కరివేపాకండి. ఫస్ట్ మనం ఆ మరమరాలని వాటర్లో నానబెట్టుకోవాలి. సో ఒక చిల్లీల గిన్నెలో మనం ఆ మరమరాలు వేసి వాటర్ వేసేసి అది నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుంటామండి. నెక్స్ట్ మనం ఒక బాణీ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని దానిలో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనము తాలింపు గింజలు వేసుకుంటామండి. సో తాలింపు గింజలు అయిపోయిన తర్వాత మనము వేరుశెనగ గుండ్లు వేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఉన్న కరివేపాకు అది వేసేసుకుంటాము. దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్లో మనం తాలింపులోనే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుందండి. వైట్ కలర్ సాల్ట్ అయితే మనం కొంచెం తక్కువ వేసుకోవాలి, పింక్ కలర్ సాల్ట్ అయితే కొంచెం మనం ఎక్కువ వేసుకోవాలి. తాలింపు కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న మరమరాలు, ఆ మరమరాల్లో వాటర్ అంతా పోవాలండి. వాటర్ అంతా పోయిన తర్వాత ఆ మరమరాలు వేసి తాలింపులో మనం ఒకసారి అంతా తిప్పుకుందాము. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఏదైతే పిండి ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నామో దానికి సరిపడినంత ఒక స్పూను, మీరు ఎక్కువ తింటే ఒక 2 స్పూన్స్ వేసుకోండి, లేదా తక్కువ తింటే 1 స్పూన్ వేసుకోండి. 1-2 స్పూన్లు వేసుకొని అది మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ 1 to 2 మినిట్స్ మ్యాక్స్ ఒక 3 మినిట్స్ ఉంచుకొని దింపి పక్కన పెట్టేసుకోవాలండి. అండ్ దానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం. రెడీ అయిపోయింది. దీన్ని మనము కొంచెం లెమన్ అండ్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్ ద్వారా కింద మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.